ఏదైనా రిసీవ్ మిస్టర్ భాస్కర్ గౌడ్ స్టేట్ 6th ర్యాంక్ సాధించిన సరే అబ్బాయి, కంగ్రాచులేషన్స్ అమ్మా. అట్టి కంగ్రాచులేషన్స్ అమ్మా. जी लिखिता बाई फोटो నెక్స్ట్ ఇంకొక స్టేట్ ర్యాంక్ సార్ సిఎస్సిలో ఎస్ నైమున్నిసా 491/500. దాదాపు ఇది స్టేట్లో ఫస్ట్ సెకండ్ ర్యాంక్ ఉంటుంది. అంటే ఒకేషనల్ ర్యాంకులు అనౌన్స్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. फोटो सर 81/500. నెక్స్ట్ జూనియర్ బైపీసీ ఎక్కడ దూరం పెట్టుకోలేదు. అందరికీ నమస్కారం. నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో నేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు మరొకసారి తమ ప్రతిభా పటవాలను కనబరిచి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులను సాధించి కళాశాల కీర్తిని రాష్ట్ర స్థాయికి నిలబడింపజేయడం జరిగింది. నిన్న ప్రకటించిన ఫలితాల్లో జూనియర్ ఎంపీసీ నుండి మా విద్యార్థి జె భాస్కర్ గౌడ్ 470కి 464 మార్కులు సాధించి స్టేట్ 6th ర్యాంక్ సాధించాడు. అదేవిధంగా జె స్పందన 462 మార్క్స్తో స్టేట్ 8th ర్యాంక్, జి లిఖితాబాయ్ 454 మార్క్స్తో స్టేట్ 15th ర్యాంకు. ఇలా ఎంపీసీ నుండి స్టేట్ ముగ్గురు విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించి మా కళాశాల గర్వకారణంగా నిలిచారు. అదేవిధంగా జూనియర్ బైపీసీలో తైబా బుస్రా 436/455, అదేవిధంగా త్రివిక్రమ్ 432/455 మార్క్స్ సాధించి వీళ్ళు కూడా స్టేట్ ర్యాంక్స్ సాధించడం జరిగింది. ఇది జనరల్లో మా విద్యార్థులు సాధించిన ఘన విజయాలు. వీరే కాకుండా మిగిలిన విద్యార్థులు కూడా మంచి మార్కులు సాధించడం జరిగింది. ఇకపోతే వొకేషనల్ విభాగంలో మా విద్యార్థులు దాదాపుగా రాష్ట్ర స్థాయిలో మొదటి లేదా రెండవ ర్యాంకులు సాధించి ఘన విజయం సాధించడం జరిగింది. ఇందులో జూనియర్ సిఎస్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం నుండి నైమున్నిస్ అనే విద్యార్థి 500కు 491 మార్కులు సాధించి స్టేట్ లెవెల్లో టాప్ పొజిషన్లో నిలవడం జరిగింది. అదేవిధంగా ఎంఎల్టీ అంటే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లో శ్రీవాణి మరియు మధుమంజరి ఇద్దరు కూడా 500కు 481 మార్కులు సాధించి వీళ్ళు కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి మా కళాశాలకు గర్వకారణంగా నిలవడం జరిగింది. వీరే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా మంచి మార్కులు సాధించారు. ఇదే స్ఫూర్తితో మా అధ్యాపక బృందము, మా యాజమాన్యం సహకారంతో మా అధ్యాపక బృందము పనిచేసి వచ్చే సంవత్సరంలో ఇంకా ఉత్తమ ర్యాంకులు సాధించి నంద్యాల పట్టణానికి ఉత్తమ విద్యార్థులను అందిస్తామని తెలియజేస్తున్నాము. మేము కేవలము కార్పొరేట్ కళాశాలలాగా అన్ని ఆ హంగులు ఈ హంగులు అది ఇది అని చెప్పకుండా సాధారణ విద్యార్థులతో సాధించిన విజయాలని చెప్పడానికి మేము గర్వపడుతున్నాము. గత 44 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు జూనియర్ కళాశాల ద్వారా మేము అందించిన సేవల్లో కొనసాగింపే ఈ ఘన విజయం అని చెప్తున్నాము. దీనికి ప్రధాన కారణము మా చైర్మన్ గారు డాక్టర్ ఎస్ సింతయ్య గారు మాకు అందరికీ అందించిన మార్గదర్శనము.
మరియు మా విద్యాసంస్థల సెక్రటరీ రఫీ అహ్మద్ గారు మరియు మా కరెస్పాండెంట్ మేడం గారు, మా అధ్యాపక బృందం అందరూ కలిసి సాధించిన సమిష్టి విజయము. సో అందరికీ నేను మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరియు విద్యార్థులందరినీ మనసారా అభినందిస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ 2వ సంవత్సరంలో కూడా మీరు ఇంతకంటే ఉత్తమ మార్కులు సాధించి ఇప్పుడు కేవలం మనం 6వ ర్యాంక్ దగ్గర నిలిచిపోయాము. దీన్ని 6 కాకుండా నెక్స్ట్ టాప్ 5లోకి తీసుకొని వస్తారని ఆశిస్తూ మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడం మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం తెలియజేస్తూ సో మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఇంకేందరు